దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి ఈ నూతన దినము కొరకు వేకప్ విత్ గాడ్ వారి పరిచర్య కొరకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాలాన దేవుడు మనకిచ్చుచున్న వాగ్దానము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనము. వారెరుగని మార్గమున వారిని తీసుకొని వచ్చెదను, వారెరుగని త్రోవలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును అని వాగ్దానాన్ని దేవుడు ఈరోజు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసి, నీ చుట్టూ ఉన్న నీకు ఎదురవుతున్న పరిస్థితులు, సంఘటనలు నీవు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఈ వాగ్దానం విడుదలవుతుందా, జరుగుతుందా, నెరవేరుతుందా అనే డౌట్ నీకు వచ్చినప్పుడు, నీవు గురుడ్డితనంతో కొట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, నీ వెరుగని మార్గమున, నీకు తెలియనటువంటి మార్గమున, నీకు గమ్యమైనది అగమ్యమైనప్పుడు నీకు తెలియనటువంటి మార్గాన్ని నిన్ను తీసుకొని వస్తాడట. అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నీ వెరుగని త్రోవలో నిన్ను నడిపిస్తాడట. ఇంకా నీ ఎదుట క్రమ్ముకున్న చీకటి అంతటిని ఆయన తొలగించి దానిని వెలుగుగా చేస్తాడట. మరి అంతేకాదు, ఈ కార్యము విడువక చేస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మిమ్మును విడువక ఈ కార్యములు చేయుదును. ఈ దినమున 3 వాగ్దానాలు మనకి ఇందులో కనపడుతున్నాయి. 1, నీ వెరుగని మార్గంలో నిన్ను తీసుకొస్తాడంట. 2, నీకు తెలియని మార్గంలో నిన్ను నడిపిస్తాడంట. 3, నీ చీకటిని ఆయన వెలుగుగా చేస్తాడట. 4, వంకరగా కనిపిస్తున్న త్రోవను చక్కగా చేస్తాడట. ఈ కార్యాలు ఆయన విడువక చేస్తాడట. అటువంటి కృపలో దేవుడు నిన్ను నడిపించును కాక. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు ప్రియ తండ్రి, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం కొరకు వందనాలు నాయన. మేమున్న కన్ఫ్యూజ్డ్ సిట్యువేషన్స్లో నాయన, కలవరము, చీకటి మమ్మను కమ్ముకొని ఉన్న పరిస్థితుల్లో తండ్రి, మాకు తెలియని వెలుగు ప్రభా, మేము ఎరుగని మార్గంలో, తెలియని గమ్యంలోనికి, త్రోవలోనికి మమ్మల్ని నడిపించి మా చీకటి అంతటిని వెలుగుగా చేస్తానని, మా త్రోవలు వంకరగా ఉన్నప్పుడు వాటిని చక్కగా చేస్తానని, ఇది నీవు విడువక చేస్తానని చెప్పినందుకు నీకు వందనాలు. నీ వాక్యము మా జీవితంలో నెరవేరును గాక. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.